वेलकम टू VSV हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. 1000 సెంటెన్స్ సిరీస్ లో 19th వీడియో. ప్రతిరోజు 50 వాక్యాలతో మనం వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పండి. నేను కొత్త మొబైల్ కొనాలి, ముझे నయా మొబైల్ ఖరీదనా హై. మీరు ఇక్కడ తెలుగులో చూస్తే నేను అని ఉంది కదా, మై నయా మొబైల్ ఖరీదనా హై అనొచ్చు అనుకుంటారు. కానీ హిందీలో ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి కో అనేది యాడ్ అవుతుంది. అంటే రాముకో, సీతాకో, కానీ తెలుగులో మాత్రం నేను అనేది వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ కాన్సెప్ట్ కో, కర్మకారక కో అనేటువంటి వీడియోలో మీకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఒకసారి అది కూడా చూడండి. నువ్వు చాలా తెలివైన వాడివి, तुम बहुत समझदार हो. तुम बहुत समझदार हो. నువ్వు చాలా తెలివైన వాడివి. అతను నిన్న ఇక్కడికి వచ్చాడు, వహ కల్ యహా ఆయా థా. ఆమె అనుకోండి, వహ కల్ యహా ఆయి థీ. ఇది నా ఇష్టమైన రంగు, यह मेरा पसंदीदा रंग है. यह मेरा पसंदीदा रंग है. ఇది నా ఇష్టమైన రంగు. నాతో పాటు వారలు చెప్పండి. నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా? क्या तुम मुझे पहचानते हो? क्या तुम मुझे पहचानते हो? నన్ను గుర్తుపడుతున్నావా, నేను ఎవరో నీకు తెలుస్తుందా అన్నట్టుగా. నేను బస్సులో వెళ్తున్నాను, మై బస్ సే జా రహా హూ. అంటే నేను ఆ బస్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నట్టుగా. ఓకేనా? బై బస్, బస్ సే జా రహా హూ. పిల్లలు నిద్రపోయారు, బచ్చే సో గయే హై. బచ్చే సో గయే హై. పిల్లలు నిద్రపోయారు. ఇది చాలా కష్టమైన పని, యహ బహుత్ ముష్కిల్ కామ్ హై. యహ బహుత్ ముష్కిల్ కామ్ హై. ఇది చాలా కష్టమైన పని. నేను ప్రతిరోజు యోగా చేస్తాను, మై రోజ్ యోగ్ కర్తా హూ. మై రోజ్ యోగ్ కర్తీ హూ. నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే योग करती हूँ. నువ్వు నాతో వస్తావా? क्या तुम मेरे साथ चलोगे? क्या तुम मेरे साथ चलोगे? నువ్వు నాతో వస్తావా? అదే నువ్వు అనే పర్సన్ ఒకవేళ గర్ల్ అనుకోండి, क्या तुम मेरे साथ चलोगी? चलोगी అని వస్తుంది. ఆమె నా అక్క, वह मेरी दीदी है. वह मेरी दीदी है. నాకు కొంచెం విశ్రాంతి కావాలి, मुझे थोड़ा आराम चाहिए. मुझे थोड़ा आराम चाहिए. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ఈ భోజనం చాలా రుచిగా ఉంది, यह खाना बहुत स्वादिष्ट है. यह खाना बहुत स्वादिष्ट है. నేను రేపు బజార్కి వెళ్తాను, मैं कल बाजार जाऊंगा. నేను అనే వ్యక్తి గర్ల్ అనుకోండి, ఫీమేల్, मैं कल बाजार जाऊंगी. ఈ కాన్సెప్ట్స్ అన్ని విడివిడిగా చేయడం జరిగింది. ప్లేలిస్ట్ లో
వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్ అనేటువంటి కాన్సెప్ట్స్ మీద ఆల్మోస్ట్ ఒక 10-15 వీడియోస్ ఉంటాయి. వీలైతే ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. నువ్వు చాలా బాగా రాస్తావు. తుమ్ బహుత్ అచ్చా లిఖతే హో. తుమ్ బహుత్ అచ్చా లిఖతే హో. నా నాన్న డాక్టర్. మేరే పాపా డాక్టర్ హై. మేరే పాపా, పాపా డాడీ రెస్పెక్టబుల్ పర్సన్ కాబట్టి మేరే పాపా డాక్టర్ హై. వర్షం పడుతుందా? క్యా బారిష్ హో రహీ హై. హిందీలో బారిష్ ఫెమినిన్ వర్డ్ కాబట్టి హో రహీ హై అని ఎండ్ చేయాలి. నాకు హిందీ మాట్లాడడం ఇష్టం. ముझे హిందీ బోల్నా పసంద్ హై. ముझे హిందీ బోల్నా పసంద్ హై. ఈ పని సులభం. యహ కామ్ ఆసాన్ హై. యహ కామ్ ఆసాన్ హై. అతను నన్ను పిలిచాడు. ఉస్నే ముझे బులాయా. ఉస్నే ముझे బులాయా. పిలిచాడు. ఎప్పుడు? గతంలోనే. ఓకేనా? సో ఇది భూతకాలంలో ఉంది. నేను నా స్నేహితులను కలిశాను. मैं अपने दोस्तों से मिला. मैं अपने दोस्तों से मिला. నేను నా స్నేహితులను కలిశాను. నువ్వు టీవీ చూస్తున్నావా? क्या तुम टीवी देख रहे हो. क्या तुम टीवी देख रहे हो. నువ్వు టీవీ చూస్తున్నావా? ఈ విషయం ఎవరికీ చెప్పకు. यह बात किसी को मत बताना. यह बात किसी को मत बताना. ఈ విషయం ఎవరికీ చెప్పకు. నాకు చలి వేస్తుంది. मुझे ठंड लग रही है. मुझे ठंड लग रही है. నాకు చలి వేస్తుంది. అతను నాతో అబద్ధం చెప్పాడు. उसने मुझे झूठ कहा. उसने లేదా मुझसे, నాతో అన్న मुझसे झूठ कहा. నేను 2 గంటలుగా ఎదురు చూస్తున్నాను. मैं 2 घंटे से इंतजार कर रहा हूँ. मैं 2 घंटे से इंतजार कर रहा हूँ. నువ్వు నా మాట వింటున్నావా? మీరు నాతో చెప్తున్నారు కదా. क्या तुम मेरी बात सुन रहे हो. क्या तुम मेरी बात सुन रहे हो. నువ్వు నా మాట వింటున్నావా? నేను స్నానం చేయాలి. तो मुझे नहाना है. मुझे नहाना है. ఆమె నా అత్యంత మంచి స్నేహితురాలు. वह मेरी सबसे अच्छी दोस्त है. లేదా अच्छी सहेली है. ఫీమేల్ కి సహేలి లేదా సఖి అనే వర్డ్ కూడా ఉంది. సో वह मेरी सबसे अच्छी सहेली है. ఈ ఫోటో చాలా అందంగా ఉంది. यह तस्वीर बहुत सुंदर है. यह तस्वीर बहुत सुंदर है. నేను ఉదయాన్నే లేవాలి. मुझे सुबह जल्दी उठना है. मुझे सुबह जल्दी उठना है. నేను ఉదయాన్నే లేవాలి. అతను చాలా కోపంగా ఉన్నాడు. वह बहुत गुस्से में है. वह बहुत गुस्से में है. అతను చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు నా బ్యాగ్ చూసావా? क्या तुमने मेरा बैग देखा. ఇది కూడా భూతకాలంలో ఉంది. क्या तुमने मेरा बैग देखा. నేను పెన్ను వెతుకుతున్నాను. मैं पेन ढूंढ रहा हूँ. मैं पेन ढूंढ रहा हूँ. నేను పెన్ను వెతుకుతున్నాను. అతను కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. उसने नया घर खरीदा. उसने नया घर खरीदा. అతను కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. ఈ పూలు చాలా బాగున్నాయి.
यह फूल बहुत अच्छे हैं, यह फूल बहुत अच्छे हैं. ఇక్కడ పువ్వులు అన్నప్పుడు యహ కాకుండా ఏ పెట్టండి, ఇవి ఎక్కువ అని కదా. ఏ ఫూల్ బహుత్ అచ్చే హై, ఈ పువ్వులు చాలా బాగున్నాయి. నేను పాఠశాలకు ఆలస్యంగా చేరుకున్నాను. मैं स्कूल देर से पहुंचा, मैं स्कूल देर से पहुंचा, నేను పాఠశాలకు ఆలస్యంగా చేరుకున్నాను. అతను చాలా కష్టపడ్డాడు. उसने बहुत मेहनत की, उसने बहुत मेहनत की, అతను చాలా కష్టపడ్డాడు. నాకు భయం వేస్తుంది. मुझे डर लग रहा है, मुझे डर लग रहा है, నాకు భయం వేస్తుంది. నువ్వు చాలా నిజాయితీ గలవాడివి. तुम बहुत ईमानदार हो, तुम बहुत ईमानदार हो, నువ్వు చాలా నిజాయితీ గలవాడివి. ఇది నా ఇష్టమైన రంగు. यह मेरी पसंद की फिल्म है, यह मेरी पसंद की फिल्म है. హిందీలో ఫిల్మ్ ఫెమినైన్ లో యూజ్ చేస్తారు. ఓకే. నేను కొత్త బట్టలు ధరిస్తాను. मैं नया कपड़ा पहनूंगा. ఇక్కడ కొత్త బట్టలు ప్లూరల్ లో ఉంది. సో मैं नए कपड़े पहनूंगा, नए कपड़े అని నేర్చుకోండి. ఒకవేళ నేను అనే వ్యక్తి ఫెమినైన్ అనుకోండి. मैं नए कपड़े पहनूंगी. నువ్వు నిజం చెప్తున్నావా? क्या तुम सच बोल रहे हो, क्या तुम सच बोल रहे हो. అదే నువ్వు అనే వ్యక్తి గర్ల్ అనుకోండి. क्या तुम सच बोल रही हो. నేను పాలు వేడి చేయాలి. मुझे दूध गरम करना है, मुझे दूध गरम करना है, నేను పాలు వేడి చేయాలి. అతను బజార్కు వెళ్ళిపోయాడు. वह बाजार चला गया, वह बाजार चला गया, అతను బజార్కు వెళ్ళిపోయాడు. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. बच्चे स्कूल जा रहे हैं, बच्चे स्कूल जा रहे हैं, పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. నాకు ఈ స్థలం నచ్చింది. मुझे यह जगह पसंद है, या पसंद आई, मुझे यह जगह पसंद आई. నువ్వు చదువుకుంటున్నావా? क्या तुम पढ़ाई कर रहे हो, क्या तुम पढ़ाई कर रहे हो, నువ్వు చదువుకుంటున్నావా? ఇప్పుడు మనం భోజనం చేయాలి. अब हमें खाना खाना चाहिए, अब हमें खाना खाना चाहिए. ఖానా అంటే భోజనము, ఖానా అనేది క్రియాపదము. ఓకే, తినడము అనే దాన్ని కూడా ఖానా అంటారు. ఓకే, సో ఇలా మనం 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో నేను చెప్తున్న ప్రతిసారి మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఓకేనా? సో లిసనింగ్ అండ్ స్పీకింగ్, వినడము మాట్లాడడం అనేది భాష నేర్చుకోవడానికి ఎఫెక్టివ్ స్కిల్స్. ఓకేనా? సో ఓన్లీ మీరు అలా వినడమే కాకుండా చెప్పడానికి కూడా ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.